కరీంనగర్లో నోరూరించే ఫాస్ట్ ఫుడ్స్ ప్రపంచం. అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ కి ప్రసిద్ధి. క్యాటరింగ్ ప్రత్యేకత విచ్చేయండి శ్రీలలిత ఫాస్ట్ ఫుడ్ సెంటర్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, కరీంనగర్. భారతీయ శాస్త్రీయ నృత్యాలలో పూజలు ఉంటాయి. ఆ పూజలలో మొదటిది ప్రారంభ పూజ. నాట్యాన్ని ప్రారంభించిన తర్వాత కొంతకాలం వారికి నాట్యం నేర్పించి 72 అక్షరాలలో సమకూర్చబడిన వినాయక కవతాన్ని నేర్పించి తర్వాత గురువు గారు వారి కాలికి గజ్జను ధరింపజేస్తారు. ఇది అతి ముఖ్యమైన ఘట్టం నాట్యశాస్త్రంలో. వాళ్ళకి గురువుగారు గజ్జ కట్టేంత వరకు వాళ్ళు గజ్జ కట్టుకోవడానికి అర్హులు కాదు కనుక ఈరోజు ఏదైనా ప్రతి నాట్యాచార్యులు భారతీయ శాస్త్ర నృత్యాలలో సంవత్సరానికో 6 నెలలకో ఒకసారి ఈ గజ్జ పూజను జరుపుతుంటారు. నేను ప్రతి సంవత్సరం ఈ మహాశక్తి టెంపుల్లో గజ్జ పూజ, దేవి నవరాత్రుల ముందర గజ్జ పూజ, దేవి నవరాత్రులలో పల్లకి సేవలో నాట్య నివేదనను అందిస్తూ ఉంటున్నాను. అందులోని భాగంగానే ఈరోజు నేను గజ్జ పూజను ప్రారంభించాను. మంచి రోజు చూసి వారికి గజ్జను ధరింపజేసి వారు మునుముందు జీవితంలో ఇక నాట్యం చేయడానికి అర్హులుగా ప్రకటించడానికే ఈ గజ్జ పూజ. ఈ యొక్క భారతీయ సంస్కృతిలో భాగమైన ఆగమ శాస్త్రం, ఆలయ సంప్రదాయము, ఆస్థాన నర్తనము మరియు ప్రబంధ నర్తనాలలో భాగంగానే మేము ఈరోజు చేయిస్తున్నది ఆగమ శాస్త్ర ప్రకారము ఆలయాల్లో నర్తించబడిన నాట్యశాస్త్ర ప్రకారము గజ్జ పూజ చేసి వారితో ఆలయ నృత్యాలను ఇప్పుడు మీ ముందు ప్రదర్శిస్తాము. చిన్నారులకు అందరూ తల్లిదండ్రులందరూ సహకరించి వారికి ప్రతి నిత్యము తీసుకొచ్చి నాట్యం నేర్పిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. మన యొక్క సంస్కృతి భారతీయ సంప్రదాయము మరుగున పడిపోకుండా కాపాడడానికి ముందు తరానికి అందించాలనే సంకల్పంతో నేను ఆదివాసి నృత్యనికేతన్ స్థాపించి గత కొన్ని సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా నేను ఇక్కడే నాట్యం నేర్పిస్తూ నా విద్యార్థులు చాలామంది విదేశాల్లో కూడా నాట్యశాస్త్రంలో ప్రావీణ్యత పొంది అక్కడ కూడా నాట్యాన్ని నేర్పిస్తున్నారు. చాలామంది అక్కడక్కడ వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకొని నాట్యాన్ని నేర్పిస్తున్నారు. మన సంస్కృతి సంప్రదాయాలకు వాళ్ళు ప్రతీకగా నిలుస్తున్నారు. అందులోని భాగంగా ఇందులో నుంచి కూడా ఏ కొంతమంది అయినా నాట్యం నేర్చుకొని ప్రాముఖ్యంగా వాళ్ళు ముందు జీవితానికి వాళ్ళ నాట్య శాస్త్రానికి అంకితం అవుతూ దైనందిన జీవితంలో ఏ ఉద్యోగం చేసినా ఇది నాట్యం కూడా ఒక భాగంగా భావించి వారు కూడా నడిపించాలనే వాళ్ళనందరినీ ఆశీస్సులతో అందిస్తూ ముగిస్తున్నారు.